శ్రీకాంత్ ఒడేలా దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది పారడైజ్. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకురి ఈ పాన్ ఇండియా సినిమాని నిర్మిస్తున్నారు. దసరా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కలయికతో రాబోతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలున్నాయి. స్టార్ కాస్టింగ్ తో భారీ బడ్జెట్ తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే బయటకొచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలో నటించే మరో యాక్టర్ కి పరిచయం చేశారు. పారడైజ్ లో బిర్యానీ క్యారెక్టర్ లో సంపూర్ణేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. చేతిలో భుజాన్ ఒక పెద్ద కత్తి పట్టుకొని బీడీ తాగుతూ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉన్నారు. ఫోర్ హెడ్ మీద పచ్చబొట్టు, గుబురు జుట్టు, కోరమీసంతో మాస్ అవతార్ లో ఆకట్టుకుంటున్నారు. చేతిలో అంటిన రక్తం చూస్తుంటే రౌడీలను నరికి వస్తున్నట్లు అర్థమవుతుంది. కాకపోతే అతని గెటప్ కి పూర్తి భిన్నంగా జేబులో గులాబీ పెట్టుకుని ఉండడం ఆసక్తిని రేకిస్తుంది. అయితే ఇప్పటి వరకు కామెడీ రోల్స్ అలరించిన సంపూర్ణేష్ బాబు ది పారడైజ్ సినిమాతో సరికొత్త పాత్రలో అలరించబోతున్నారని ఫస్ట్ లుక్ లోనే క్లారిటీ వచ్చేసింది. చూస్తుంటే శ్రీకాంత్ ఒడేలా ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని క్లియర్ గా అర్థమవుతుంది. నటీనటుల గెటప్స్, లుక్స్ పై ప్రత్యేక శ్రద్ధ వహించిన తెలుస్తుంది. నాని, మోహన్ బాబు పోస్టర్లు ఎలా అయితే ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయో, ఇప్పుడు బిర్యానీగా సంపు ఫస్ట్ లుక్ కూడా అందరికీ షాక్ ఇచ్చింది. ది పారడైజ్ చిత్రాన్ని గ్లోబల్ లెవెల్లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ వంటి 8 భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 2026 మార్చ్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి తీసుకొని రానట్లు ప్రకటించారు.